కనబడుతుందా? శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం నల్గొండ జిల్లాలో ఉన్నాము. నల్గొండ జిల్లాలో ఒక గ్రామంలో వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ ఇచ్చి దీనికి కొద్ది రోజుల ముందు మనం ఈ యొక్క ఊరు రావడం జరిగింది. ఈ యొక్క స్థలాన్ని పరిశీలించడానికి. ఈ స్థలం అంతా కూడా కలిపి 365 గజాలండి. ఈ స్థలము కరెక్ట్గా నార్త్ 0 డిగ్రీస్కి సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 10 డిగ్రీలు ఎంతో టిల్ట్ అయి ఉన్న స్థలాన్ని మనం మార్కింగ్ చేసేటప్పుడు 0 డిగ్రీస్కి మనం దీన్ని పర్ఫెక్ట్గా నిన్నంతా కూడాను చాలాసేపు అంటే ఒక పూట లేదా నిన్న ఉదయం మొదలు పెడితే సాయంత్రం రాత్రి 8 గంటల వరకు ఈ స్థలం మీద మార్కింగు, అలాగే చుట్టూ ఉన్నటువంటి ఏదైతే క్రాస్ పెరిగిందో వీళ్ళ దృష్టిలో ఈ స్థలం అనేది క్రాస్ లేదని వాళ్ళు అనుకున్నారు. నేను చెప్పాను చూడగానే. కానీ సరే, నాకైతే మూలమట్టాలు పెట్టి ఐ మూలతో సహా పర్ఫెక్ట్గా 0 డిగ్రీస్ చూపించాలి నాకు అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఈ స్థలం అంతా కూడాను ఒక రోజంతా కూడా ఇక్కడ ఈ యొక్క మూలమట్టాలు కావచ్చు, మూలమట్టాలు చేసినప్పుడు ఈ యొక్క క్రాస్ ఏదైతే ఉందో నైరుతి పెరిగింది, అలాగే చూసుకుంటే ఆగ్నేయం పెరిగింది. ఇవన్నీ కూడా కట్ చేయించేసి క్రాస్ అంతా కట్ చేసి మళ్ళీ పర్ఫెక్ట్గా 0 డిగ్రీస్కి తేవడం జరిగింది యొక్క స్థలాన్ని. అయితే ఈ స్థలం ఓనర్ ఏం చేశారంటే కొద్ది నెలల క్రితం, అంటే ఒక 4 నెలల క్రితము ఈయన యొక్క నల్గొండ నుంచి ఏలూరు వచ్చారు వీరు. వారికి వాళ్ళ స్నేహితులు ఒకరు మన గురించి చెప్పడం జరిగింది. వాస్తు బాగా చెప్తారు, అదేవిధంగా వాస్తు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఎవరి ఇళ్ళల్లో సరే వాస్తు దోషాలు ఉంటే వాళ్ళకి వాస్తు దోష నివారణ పూజ కూడా చేస్తారు. వాస్తు రెమెడీస్ అవి చెప్తారు. ఈయన నాకు బాగా ఈయనతో ఒక పూజను చేయించుకోవడం ద్వారా నాకు బాగా మంచి జరిగింది అని ఇతని ఫ్రెండ్ ఈయన చెప్పారు. ఈయన 300 కిలోమీటర్లు వచ్చారండి మన ఇంటి అక్కడ ఏలూరులో మనం గృహ నిర్మాణం చేసినటువంటి కావచ్చు, ఏలూరులో మనం చేసిన ఆ గృహ నిర్మాణం అంతా కూడాను ఏలూరు వచ్చి కంచి 300 కిలోమీటర్లు, అంటే నల్గొండ టు ఏలూరు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు వచ్చి ఆ ఇంటినంతా మనం నిర్మాణం చేసినటువంటి గృహాన్ని అంతా కూడా పరిశీలన చేసి తర్వాత మనకి వీరు ఒక 4-5 సంప్రదించి కూడా వాళ్ళు ఇచ్చిన ప్లాన్ అవి నచ్చక మళ్ళీ మనల్ని సంప్రదించిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు తిథి ఏంటంటే ఇవాళ 23వ తారీఖు, అలాగే 4వ నెల చైత్రమాసం. ఈరోజు ఎందుకు మనం చైత్రమాసంలో ఈ ఏప్రిల్ 23వ తేదీ ముహూర్తం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే జనరల్గా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడాను ఇటువంటి రోజుల్లో గృహ నిర్మాణాలకు కానీ శంకుస్థాపన పూజను చేసుకోరు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈరోజు నిర్మాణానికి భూమి పూజకి మనం ముహూర్తం ఇవ్వడానికి ఏప్రిల్ 23వ తేదీ. వాస్తు పురుషుడు మనకి తమిళనాడు ప్రాంతంలో వాస్తు అంటే మయవాస్తు కావచ్చు, తమిళ ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ యొక్క వాస్తు ధర్మం అనేది పురుడు పోసుకుంది అనే ఒక నమ్మకం. మన భారతదేశాన్ని అంతటా కూడాను తమిళనాడులోనే మొట్టమొదటిసారిగా వాస్తు ధర్మం అనేది పురుడు పోసుకుంది అని చెప్పి ఒక ధర్మాన్ని నమ్ముతారు. ఆ తమిళ క్యాలెండర్ ప్రకారం మనం అనుసరిస్తే కనుక ఈ యొక్క 8 ముహూర్తాలు ఉంటాయండి. ఒక సంవత్సరం మొత్తం మీద 8 ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తాలు ఏంటంటే ఆ రోజు అమావాస్య అయినా పర్వాలేదు, అష్టమి అయినా పర్వాలేదు, ఇంకా మనకు ఏదైతే నచ్చవో కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు అటువంటివి ఏమున్నా కానీ ఈ ముహూర్తంలో అవన్నీ సంబంధం లేదండి. ఎందుకంటే వాస్తు పురుషుడు సంవత్సరం మొత్తం మీద 8 సార్లు కళ్ళు తెరిచి ఉంటాడని చెప్తారు. అటువంటి ముహూర్తం ఈరోజు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 8:30 నుంచి 9:05 మధ్యలో ఈ యొక్క ముహూర్తం ఉంది. కాబట్టి ఈరోజు వీరికి వాస్తు పురుషుడు కళ్ళు తెరిచే సమయము మన ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈ ముహూర్తానికి ఒక భూమి పూజ చేసి శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ ముహూర్తాలు ఇవి మనం తమిళ క్యాలెండర్ ప్రకారం అలాగే వాస్తుని అనుసరించి ఎక్కడైతే వాస్తు పురుషుడు ఆ యొక్క వాస్తు పుట్టింది తమిళనాడు ప్రాంతంలో అనుకుంటాం, ఆ తమిళనాడులో మనం అనుసరించే మన భారతదేశం మొత్తం మీద కూడాను అనేక మంది స్థపతులు అందరూ కూడాను నిర్మాణాలు కావచ్చు, దేవాలయ నిర్మాణాలు కావచ్చు, పెద్ద పెద్ద కోటల నిర్మాణాలు కావచ్చు, పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాస్తుని అనుసరించి మనకి ఆయాది గణితం కానీ లేదా తమిళనాడు వాస్తుని అనుసరించి మనం ఈ యొక్క ముహూర్తం అనేది ఇవ్వడం జరిగింది. ఏ ముహూర్తాల్లో ఉంటారు వాస్తు పురుషుడు మేల్కొని అంటే మీకు చెప్తాను. ఏప్రిల్ 23వ తేదీన వాస్తు పురుషుడు కనులు తెరిచి ఉండే సమయంలో ఇక్కడ ముహూర్తం అనేది మనం ఇవ్వడం జరిగింది. అలాగే మీకు కానీ వాస్తు ప్రకారం
ఇంటి ప్లాన్ కావాలన్నా, అదేవిధంగా మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా ఎక్కడ పడగొట్టకుండా కూలగొట్టకుండా సరైనటువంటి ఒక వాస్తు దోష నివారణ పూజ ఉంది. ఆ పూజ ద్వారా మనం కొన్ని యంత్రాలు పెట్టి మనం వాస్తు దోష నివారణ పూజని చేయొచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంతకుముందు మనం ఒక సంవత్సరం క్రితం కూడాను హైదరాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో అనేక వాస్తు దోషాలు ఉంటే ఆ వాస్తు దోష నివారణ పూజ అనేది అక్కడ చేశాము. దాని ద్వారా మంచి ఫలితం అనేది రావడం జరిగింది. కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరైనా చెప్తే కనుక నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్కు. నేను కానీ ఫోన్ ఎత్తని పక్షంలో వాట్సాప్ నెంబర్కి మీరు మీ ఊరి పేరు, మీ పేరు మెసేజ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. ఈరోజు ఇంతే సంగతి.